లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని లోక్సభ పోలింగ్ లో కొనసాగించాలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తుంది. గెలిచే వారికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొంటారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చించనుంది. హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, మెదక్ నీలం మధు, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ జానారెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, సంపత్ కుమార్, జహీరాబాద్ సురేష్ షెట్కార్, ఖమ్మం నందిని ప్రసాద్ రెడ్డి, యుగేందర్, వరంగల్ అద్దంకి దయాకర్, సర్వే సత్యనారాయణ, మహబూబాబాద్ బలరాం నాయక్, కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ జీవన్ రెడ్డి, పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ పేర్లు తెరపైకి మాత్రమే వచ్చాయి. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జాబితాను విడుదల చేయాల్సి ఉంది. త్వరలోనే అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు.